ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు వాట్సాప్ లింక్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు మనం ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ గూగుల్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలి వాట్సాప్ లింక్ అనేది నాకు కావాలి. వాట్సాప్ ఇక్కడ వాట్సాప్ జనరేట్ యువర్ వాట్సాప్ లింక్ అని వస్తుంది. జనరేట్ వాట్సాప్ లింక్ దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గ్రూప్స్ అనే ఇక్కడ మనకి లింక్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ లింక్ నేను దీని మీద క్లిక్ చేశాను. ఈ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఈ మొబైల్ నంబర్ అనేది మనం టైప్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ అనేది మనం ఇక్కడ ఎవరు ఈ లింక్ అనేది ఎవరికైతే కావాలో వాళ్ళ మొబైల్ నంబర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ యాడ్ కస్టమ్ మెసేజ్ అని ఉంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ కస్టమ్ మెసేజ్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే నోట్ చేయాలి అనుకుంటున్నామో సేమ్ అదే నోట్ చేయాలి. నేను ఇక్కడ నోట్ చేస్తాను. కెన్ ఐ నో మోర్ జాబ్ డీటెయిల్స్. కెన్ ఐ నో మోర్ జాబ్ డీటెయిల్స్ అని ఇక్కడ టైపింగ్ అనేది ఇచ్చాను నేను. కెన్ ఐ నో మోర్ జాబ్ డీటెయిల్స్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్ విత్ యూ అని పెట్టాలి. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్ విత్ యూ. వర్క్ విత్ యూ అనేది మనం ఇక్కడ టైపింగ్ అనేది ఇచ్చుకోవాలి. టైపింగ్ అనేది ఇచ్చుకున్న వెంటనే మనకి ఇక్కడ జనరేట్ మై వాట్సాప్ లింక్ అని ఉంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ షేర్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ క్యూఆర్ అని కాపీ లింక్ అని ఇక్కడ వస్తున్నాయి. టూ అనేవి వచ్చాయి. ఇక్కడ కాపీ లింక్ ఒకటి, డౌన్లోడ్ క్యూఆర్ అని ఉంది. కాపీ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ఇదే కాపీ అయింది. ఇక్కడ నేను ఏ లింక్ అయితే నేను కాపీ చేశానో సేమ్ అదే మనం ఇక్కడ ఎవరో ఒకరికి ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి ఎవరో ఒకరికి మనం షేర్ అనేది చేసుకుంటే అది కాపీ అయిందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ అది పెట్టాలి. ఆ మెసేజ్ ఇప్పుడు ఏదైతే నేను కాపీ చేశానో సేమ్ అదే నేను ఇక్కడ మెసేజ్ అనేది నేను షేర్ చేస్తాను వాళ్ళకి. ఇక్కడ నేను అది కాపీ చేసి అది నేను వాళ్ళకి పెడతాను. ఒక్క నిమిషం. ఇక్కడ నేను కాపీ చేసుకున్న లింక్ అనేది నేను ఒక పర్సన్కి ఇది నేను షేర్ చేశాను. ఇప్పుడు మనం ఏ లింక్ అయితే మనం కాపీ అనేది చేసుకున్నామో సేమ్ అదే లింక్ ఎవరో ఒకరికి ఆ లింక్ అనేది షేర్ చేస్తే అది కాపీ అయిందో లేదా అనేది చెక్ చేసుకుంటాము. అది కాపీ అయ్యింది. ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో సేమ్ అలానే మీరు కూడా వాట్సాప్ లింక్ అనేది జనరేట్ ఇలా చేసుకోండి. సేమ్ ఇలానే చేసుకోండి. క్లియర్గా ఒకరికి షేర్ అనేది